కొత్తగా జనసేన ఒక రామాయణము, ఆ జనసేన బల్జులు కొత్తగా తయారవుతున్నారు. అంటే ఎక్కడ ఏ పదవి దొరకని వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు అని చెప్పాలో, వాళ్ళు ఏ నిరుద్యోగులు అని పదవి నిరుద్యోగులు అని చెప్పారు. ఈ రోజు రండి మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పెట్టి కమిటీ ఫామ్ చేస్తామంటే పరిగెత్తుకొచ్చే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి దే నీడ్ అన్ అపాయింట్మెంట్ అని విజిటింగ్ కార్డు, ఆ విజిటింగ్ కార్డు వేసుకొని తిరగాల అన్న కోరిక తప్పితే మనకెందుకు ఆ విజిటింగ్ కార్డు, ఏం పని చేయడానికి, మనం చేసే పని వల్ల కులానికి ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించి చేసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు లేరండి. అది మేజర్ పరిస్థితి తిరుపతిలో. దాన్ని మిగతా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఎవడు ఎమ్మెల్యే అయితే మనకేమైతేనేమి అడవి కూర్చుని ఆయన చేత మున్సిపాలిటీ టెండర్లు పాడు అని తెచ్చేసుకుని బాగుపడిపోదాం అన్న ఆలోచనలో కొందరు. ఇంకో కార్పొరేటరు బెల్జాయినే అదర్ కాస్ట్లో మ్యారేజ్ చేసుకున్నాడంటే ఆయన భార్య కులంతో చలామణి అవుతున్నాడు, కానీ ఆయన బెల్జాయినే ఎవరికి తెలియదు. అంటే అలాంటి మెంటాలిటీ ఉండే పీపుల్ ఉండటం వల్ల తిరుపతి పట్టణంలో అభివృద్ధి లేదు, కులానికి అభివృద్ధి లేదు, పట్టణానికి అభివృద్ధి లేదనమాట.